వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వ్యక్తిగతంగా చేసినటువంటి ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో ఒక వెలితి దాన్ని సవరించడానికి కథ ఏంటంటే, ఒక తండ్రి కొడుకుకు చెప్తున్నాడు, మనకు ఇబ్బంది పెట్టేటువంటి చెట్టు, అది పండ్ల చెట్టు అయినా సరే ఏదైనా సరే, దానిని కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి, ఎప్పుడైనా అవసరం వస్తుంటుంది అని చెప్పాడు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది. దాని నిండా మామిడి పండ్లు సమయానుసారంగా పటాపట రాలిపోతున్నాయి, వాటికవే మక్కిపోయి. అటువంటి వాటిని నిండుగా ఉన్నటువంటి ఆ చెట్టును కొడుకుకు కొట్టాలనిపించింది. నాన్న చూస్తే కనపడలేదు, సరే కొట్టమని చెప్పింది కదా అని చెప్పేసి కొట్టాడు. కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి కొట్టాడు అతన్ని, ఎందుకు కొట్టావని చెప్పేసి. నాన్నగారు మంచిది ఏదైనా ఉన్నా సరే మనకు ఇబ్బంది పెడుతుంటే దాన్ని కొట్టి పక్కన పెట్టుకోవాలని మీరే చెప్పారు కదా అని అంటే, ఇలా ఎవరు చేశారు అంటే వేరే వాళ్ళు చేశారు, విదేశాల్లో ఎక్కడైనా చేస్తుంటారు అని అంటే, అప్పుడు తండ్రి సమాధానం ఇస్తున్నాడు ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా కొట్టుకుంటున్నప్పుడు ఆ చెట్టు మీద వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా అని చూడాలి. ఆ చెట్టు మీద వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా అని చూడాలి. నువ్వు చెట్టు కొట్టేసరికి నేను కింద పడ్డా, నాకు దెబ్బలు తగిలినాయి అంట. అర్థమైందా కథ? అంటే పిల్లవాడు చెట్టు కొట్టేటప్పుడు తండ్రి చెట్టు మీదనే ఉన్నాడు మామిడి పండ్ల కోసం. చూసుకోకుండా తండ్రి చెట్టు మీద ఉన్నాడు కాబట్టి కొడుకు చెట్టు కొడితే చెట్టుతో పాటు తండ్రి కూడా పడిపోయాడు, కాబట్టి దెబ్బ తగిలింది. ఈ కథ ఇంతవరకే. అర్థమైందా? కొడుకు చూసుకోకుండా ఆలోచన, ఏది మంచి చెడు అనేది ఆలోచన, విచక్షణారహితంగా ప్రవర్తించటం. కొడుకు యొక్క ఉద్దేశం చెట్టు కొట్టడం, నాన్నను చూసుకోవడం కాదు. నాన్న చెట్టు కొట్టమని చెప్పాడు, కొడుకు కొట్టాడు, చెట్టు పడిపోయింది, చెట్టుతో పాటు నాన్న పడిపోయాడు. ఇది కథ అర్థమైందా? అర్థం కాలేదు. కరెక్ట్. ఇప్పుడు తండ్రి ఏమని చెప్పాడంటే, మంచిదైనా సరే చెట్టు మనకు వచ్చిపోయేటప్పుడు దారిలో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే దాన్ని కొట్టి పెట్టుకోవాలి. కర్రలు పనికి వస్తాయి, మన ఇంటికైనా కానీ, పొయ్యిలోకైనా కానీ, దేనికైనా కానీ. చెక్క బల్లలు పీటలు చేసుకోవాలంటే ఉపయోగపడుతుంటది అని అన్నాడు. ఇలా ఎవరైనా కూడా కొట్టుకుంటారు చెట్లను, నువ్వు కూడా కొట్టు అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఎక్కడైనా జీవితంలో ఇబ్బంది అయితే, అంటే వాళ్ళ ఇంటి ముంగట వచ్చిపోయే దారిలో ఓ మామిడి చెట్టు ఉంది, మంచి పండ్లు కాసింది. ఇక ఇది ఇబ్బంది పెడుతుంది, ఎప్పటికీ ఆకులు రాలుస్తున్నది, ఇదంతా ఎందుకు, మనం వేరే ఇంకొక చోట పెట్టుకుందాం చెట్టు అని చెప్పేసి ఆ చెట్టును కొట్టాడు. కొట్టిన తర్వాత చెట్టు పడిపోగానే నాన్న కూడా లేచి దెబ్బలన్నీ చూసుకొని, రే నన్ను పడగొట్టావు అని చెప్పేసి అన్నాడు. మీరెక్కడున్నారు నాన్న అంటే, నేను చెట్టు మీద ఉన్నాను. మరి చెట్టు మీదకి ఎందుకు ఎక్కారంటే మామిడి పండ్ల కోసం అని చెప్పాడు.
మామిడి పండ్ల కోసం చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి తండ్రి కొడుకు చెట్టు కొడుతుంటే ఆ చెట్టు పడిపోవడంతో తండ్రి కూడా పడిపోయాడు. తండ్రికి దెబ్బలు తగిలినాయి. నువ్వు చెట్టు ఎందుకు కొట్టావురా అని చెప్పేసి అతన్ని కొడుతున్నాడు. మీరే కదా నాన్న ఎవరినైనా ఇబ్బంది పెడితే ఆ చెట్టు దారిలో ఉన్నప్పుడు దాన్ని కొట్టి పక్కన పెట్టుకోవాలని చెప్పారు కదా, అందుకే నేను కొట్టాను అని అంటే, మరి ఎవరి గురించి అయితే ఎవరైతే చెట్లు కొట్టుకుంటున్నారో ఆ చెట్లు కొట్టేటువంటి తండ్రి చెట్టు మీద ఉన్నప్పుడు చెట్టు కొట్టరు రా, చెట్టు మీద తండ్రి లేనప్పుడు కొడతారు అని చెప్పాడు. కథ ఇంతవరకే. ఇది అర్థమైందా లేదా? అర్థమైంది. పోకుండా అంటే తండ్రిని గ్రహించట్లేదు, పరమాత్మని జీవాత్మ గుర్తించట్లేదు. ఇది ఇక్కడ ఇవాళ ప్రసంగంలో ఆ శ్యామలయ్య గారు చెప్తున్నటువంటిది, విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నటువంటిది, వీళ్ళంతా ఏమంటున్నారంటే ఆత్మ బ్రికుటి స్థానంలో ఉన్నదని చెప్తున్నారు, కానీ ఎలా ఉన్నదనేది అనుభవం చెప్తలేరు. ఎలా ఉన్నదని చెప్తలేరు. తినేటువంటి అన్నం వాసన మంచి వాసన ఎక్కడికి వెళ్తుంది? పండు మంచి వాసన ఎక్కడికి వెళ్తుంది? ఎవరు పీలుస్తున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి తెలుస్తుంది? కళ్ళతో ఎవరు చూస్తున్నారు? పిల్లవాడు చెట్టు కొడుతున్నాడు. ఇప్పుడు మనము ఆ పిల్లవాని దశలో ఉన్నాము, తండ్రిని చూసుకోవట్లేదు. అంటే ఆత్మ సాక్షాత్కారం చేస్తున్నటువంటి ఈ ప్రకరణంలో ఆత్మ బ్రికుటి స్థానంలో ఉండి కార్యక్షేత్రంలో పని చేస్తున్నట్టుగా, కళ్ళతో చూస్తున్నట్టుగా, ముక్కుతో పీల్స్తున్నట్టుగా, బుద్ధితో ఆలోచిస్తున్నట్టుగా, నోటితో నములుతున్నట్టుగా, ఈ పైన ఉన్నది అనుభవపేతంగా చెప్పట్లేదు. ఓం ప్రకాష్ చెప్పిన మాటలు ఇంకెవరో చెప్పిన మాటలు చెప్తున్నారు, కానీ అనుభవాన్ని చెప్పట్లేదు. వెలుగుతుందా? పండు కొరుకుతున్నట్టుగా కూడా అనుభవించాడు కదా. అంతే కదా. అర్థమవుతుందా లేదా అమ్మగారు? అర్థమవుతుంది. అది అనుభవోపేతంగా చెప్పగలగాలి. అనుభవోపేతంగా చెప్పినప్పుడే అది సాక్షాత్కారం అవుతుంటది, లేదంటే కాలక్షేపం. ఈ కాలక్షేపంలో ఏంటంటే ఎవరైనా ఎదురు ప్రశ్నించారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలనేది అర్థం కాదు. అదే మనం అనుభవోపేతంగా చెప్పామనుకోండి, ఎంతమంది ప్రశ్నించినా ఎలా ప్రశ్నించినా మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది మన సంపద, మన అనుభవం, స్వానుభవం, మన సొంత అనుభవం. ఈ అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. చెరుకు తీయగానే ఉంటుంది, నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది, కాకరకాయ చేదుగానే ఉంటుందని ఎలా తెలుస్తుంది? అనుభవం తోటి. ఎవరి అనుభవం? నాలుగు పైన రసగ్రంథాల ద్వారానే తెలుస్తుంది. విజయలక్ష్మమ్మ గారు, ప్రభాకర్ గారు చెప్పండి, ఎవరి అనుభవం ఇది? ఇది ఆత్మ యొక్క అనుభవం. నా అనుభవం ఎవరికి వారు తెలుసుకుంటున్నటువంటి అనుభవం. మరి ఈ ఆత్మ సాక్షాత్కారంలో ఎవరికి వారి ఆత్మను ఎందుకు అనుభవపేతంగా తెలుసుకోవట్లేదు? కేవలం మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పినవి విని, వీళ్ళు చెప్పినవి విని, ఈ పుస్తకంలో చదివి, ఆ పుస్తకంలో చదివి. అర్థమవుతుందా విజయలక్ష్మమ్మ గారు? అర్థమవుతుంది. అనుభవం కావాలా, చెప్పుడు మాటలు కావాలా? రాజమణమ్మ గారు, పుష్పమ్మ గారు, మరి అనుభవం కావాలి అని అన్నప్పుడు మరి అనుభవపేతంగా ఒక్క మాటన చెప్పాలి కదా. చెప్పకపోతే అది సాక్షాత్కారం ఎట్లా అవుతుంటది? ఒక 5 సెకండ్లను చెప్పాలి కదా. ఒక్క మాట చెప్పండి, 2 మాటలు చెప్పండి. ఇంతకు మీరు ఆత్మ శరీరంలో ఉన్నదా లేదా? ఆ మాట చెప్పండి కనీసం. ఎట్లా ఉన్నది అంటే ఎట్లా ఉన్నది చెప్పాలి కదా. శరీరంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం. తెల్లగా ఉందా, ఎర్రగా ఉందా తెలుసుకుంటున్నాము అంటే జీవాత్మ ద్వారానే. ఈ విజయదుర్గమ్మ గారు లేదంటే శ్యామలయ్య గారు చెప్తున్నారు, శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దేహం చలనం లేకుండా ఉంటుంది.
అంటే మీకు దేహం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఆత్మ గురించి ప్రకరణమా, దేహం గురించి ప్రకరణమా? ఇది సాక్షాత్కారం అంటే దేహముదా లేదంటే ఆత్మదా? దేహం అయితే ముందు కనబడుతుంది కదా ఆచార్య. కాదు, వారు చెప్పే భాష ఎలా ఉంటుంటదంటే అది ఇక్కడ దేహం వెళ్ళిపోయినప్పుడు దేహం ఎక్కడికి వెళ్ళిపోతుంటది? ఆత్మ వెళ్ళిపోతుంది కదా. చనిపోయేటువంటిది బస్సు నుండి, రైలు నుండి, విమానం నుండి పోతారు కానీ చెప్పబోయేటప్పటికే ఇది తేడా వస్తుంది. దేహం నుండి వెళ్ళిపోతుంది ఆత్మ అనేది, లేదా దేహం అనుభవోపేతంగా మన అనుభవాన్ని పెంచుకోవాలి. మాటలు నేర్చుకోవద్దు. మాటలు నేర్చుకుంటే మోసపోతాం. చెప్పుడు మాటలతో కాదు సాక్షాత్కారం అయ్యేది, అనుభవంతో. ఇప్పుడు మనం మామిడి పండు తింటున్నామండి ఆచార్య. మామిడి పండు తింటున్నది నేనే, ఎవరు? ఆత్మ. కానీ దాని అనుభూతి పొందేది కూడా ఆత్మనే కదా. దాని శక్తినిచ్చేది పరమాత్మ. అది చెప్పాలి కదా అమ్మగారు. ఈ కథలో అర్థమైందా లేదా? తండ్రి అనేటువంటి అక్కడ మనం మాటలతోటి ఏదైతే దేహమును దేహిని ఒలిచి చెప్పేటువంటి దాన్ని తండ్రి కొడుకుల మధ్య ఆ చెట్టును మూడింటిని కల్పించి చెప్తున్నాడు కదా కథలో. ఎవరైనా కూడా చెట్టు కొడుతున్నప్పుడు, అది కదులుతున్నప్పుడు, పడుతున్నప్పుడు అరే కొట్టకురా నేను చెట్టు మీదనే ఉన్నానని అంటారు కదా. కానీ అక్కడ ఆ తండ్రి స్పందనను చూపించడం కాదు, చెట్టు కొట్టడం. అంటే అతడు చూసుకోవట్లేదు. ఎవరైతే చెట్టు కొడుతున్నారో అతడు చూసుకోవాలి కదా. ఆత్మ సాక్షాత్కారం చేస్తున్నాను అనేటువంటి వారు ఆత్మను అనుభవపేతంగా తెలుసుకోవాలి కదా. అలా చూస్తారండి. ఇది కదా ద్వాసోపన్న సైజ దానికి సంబంధించింది. చెప్పడు చెట్టేమో పరమాత్మ, చెట్టేమో తండ్రి, చెట్టుని సృష్టించిన వాడు పరమాత్మ. అమ్మగారు మీరు ఎక్కడికో పోయారు, మరి ప్రసంగం వినలేదు, కేవలం వింటూ ఉన్నది. వింటున్నాను. మీకు ఆ కథ వినలేదు కదా, తర్వాత వచ్చారు కదా, మీరు కేవలం వింటుండండి ఇక్కడ ఏం చర్చ జరుగుతుంది అనేది. ఈ బ్రికుటిలో ఆత్మ ఎలా ఉన్నది అనేటువంటి అనుభవం నడుస్తున్నప్పుడు కిందికి చూడాలా లేదా? కిందికి ఎందుకు చూడాలి? పైకి చూసుకుంటా పోతే ఏమైతుంది? కూర్చుకోపోతాయి. మరి కిందికి చూసేది ఎవరు? ఆత్మ. పట్టుకోవాలా లేదా? ఇది నేను పట్టుకోవాలా? తల ఎక్కడుంటది? కాళ్ళ కింద ఉంటుందా, వీపు వెనుకుంటుందా? అది కూడా తెలుస్తలే. అనుభవపేతంగా తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే మీకు కళ్ళకు కనబడ్డదే పట్టుకుంటానని అంటే, వీపెనుక దోమ కొడుతున్నా, తల మీద చీమ పాకుతున్నా, ఏదో ఒకటి జరుగుతుంటే కనబడకున్నా కూడా చేయితో స్పర్శ చేస్తారా లేదా? చేస్తాం. ఎక్కడైతే ఆ ప్రతిక్రియ జరుగుతుందో అక్కడ చేస్తారా లేదంటే వేరే చోట చేస్తారా? అక్కడేనండి. మరి అక్కడికి ఎలా పోయింది చెయ్యి? అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే కనబడనిది పట్టుకోవాలి. కనబడేది ఎవరైనా పట్టుకుంటారు. ఈ కళ్ళతో చూసేది, ముక్కుతో పీల్చేది, వాసన చూసి అమ్మ కమ్మగా ఉంది, అమ్మో ఇది దుర్వాసన వస్తుంది. దుర్వాసన అనేది ఎట్లా తెలిసింది? పీల్చిన తర్వాతే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తున్నది? ఎవరికి తెలుస్తున్నది? నేను తెలుసుకుంటున్నాను. అమ్మగారు ఎక్కడికి పోతుంది వాసన? ఎక్కడికి పోతే తెలుస్తుంది? మరి అది అనుభవపేతంగా చెప్పాలా వద్దా? చెప్పాలి. మరి అనుభవం కావాలా వద్దా? అనుభవమే ముఖ్యం. మరి అనుభవం పెంచుకోండి. ఈ మాటలన్నీ బట్టి ఇవి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కాదు. పుట్టుకోక ముందు తండ్రి శరీరం నుండి వస్తున్నది, ఈ చివరికి చర్మ దశలో ఈ దేహం నుండి దేహి బయటకు పోతున్నది, ఈ జీవితాంతము కళ్ళతో చూస్తున్నది, పైనుంచే చూడడం, ఈ వాసన అనేది కింది నుంచే పైకి పోవడం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. మరి ఇది అవసరమేనా కాదా? అవసరమే.
పరమేశ్వరుడు ఆత్మసాక్షాత్కారానికి పైన అవసరం ఆచార్య. మరి ఆత్మ సాక్షాత్కార ప్రకరణమే కదా నువ్వెవరు నేనెవరు అనేటువంటిది. ఈ ప్రకరణంలో ఆత్మ సాక్షాత్కారం అనుభవపేతంగా కావాలా వద్దా? కావాలి. సరే, గురు పూర్ణిమకు గురు దక్షిణ ఇవ్వాల్సిందే, అర్థం కాకపోయినా తెలియకపోయినా, కానీ మా ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో ఇదైతే కావాలా వద్దా? కావాలి. వెలిగిందా అమ్మగారు? వెలిగింది. అది కావాలి, ఇది కావాలి. ప్రభాకర్ గారు ఇప్పుడు పట్టుబడ్డదా కథ రహస్యం? పట్టుబడ్డది ఆచార్యజీ. కింద పిల్లవాడు చెట్టు కొడుతున్నాడు, కానీ పైన తండ్రిని చూడట్లేదు. చెట్టు కొట్టేటప్పుడు చెట్టు పైన చూస్తుంటారు కదా ఏమున్నది ఏం లేదనేది. అవును. మరి ఆయన కొడుతున్నప్పుడు ఆ తండ్రి ఎందుకు చెప్తలేడు అనేది ఇక అది చర్చనీయ అంశం కాదు. అవును. కానీ ఇక్కడ మన ఆత్మ సాక్షాత్కారంలో వాసన అనేది కిందికి వెళ్ళే పైకి పోతుంది, మంచిది కానీ చెడుది కానీ. అంతే. కళ్ళతోనే చూడడం జరుగుతుంది, చూసుకుంటూనే నడుస్తున్నాము. అటువంటప్పుడు అనుభవపేతంగా ఆత్మను ఎందుకు తెలుసుకోవట్లేదు? బాలాజీ గారు నిద్రమత్తులో ఉండదు, కళ్ళు మొహం కడుక్కోండి, కెమెరా ఆన్ చేయండి. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి అనుభవపేతంగా తెలుసుకున్నప్పుడే మనం ఈ పొద్దున ఇక్కడికి రావడం సార్థకం అవుతుంటది, లేదంటే కాలక్షేపం. వారు నిద్ర లేకుండా పడుకొని కలలు కంటున్నారు వారు, మనం లేచి కూర్చుండి కాలక్షేపం చేస్తున్నాము. ఇద్దరిలో తేడా ఏముంది? మనం ఆధ్యాత్మిక శబ్దాలతో చేస్తున్నాం, వాళ్ళేమో కొడుకులతోటి బిడ్డలతోటి ఊరికి పోయినట్టుగా, తింటున్నట్టుగా, కొట్లాడుతున్నట్టుగా ఏదో కలలు కంటున్నారు. రాజమణిమ్మ గారు అర్థమవుతుందా? అర్థం అవుతుందండి. లేసిన వెంటనే వాళ్ళు మర్చిపోయినట్టు ఈ చెప్పిందంతా మేము మర్చిపోయి చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోతున్నాం స్వామి. ప్రభాకర్ గారు విషయాన్ని లోతుగా తీసుకురావాలి, అప్పుడే ఈ తరగతికి సార్థకత వస్తుంది. అవును. ఇప్పుడు మీరు పాఠం చెప్తున్నప్పుడు దాని అనుభూతి అనుభవిస్తుంది కనుకనే మన ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మ అనుభవిస్తుంది. కానీ అది చెప్పట్లేదు కదా, అనుభవించే తీరుని చెప్పట్లేదు, అనుభవాన్ని చెప్తున్నారు. అనుభవించే తీరుని చెప్పట్లేదు, ఇక్కడ తీరు కావాలి కదా. ఇక్కడ కొంచెంసేపు అనుభవించిన ఆ తీరుని కూడా చెప్పలేకపోతున్నావు. అమ్మగారు ఇప్పుడు అన్నం తినేటువంటి వైవిధ్యమే చెప్పలేకపోతున్నాం. చెప్పుకోలేదు కదా, చెప్పుకున్నామా? అన్నం తినేది కింది నుంచే పైకి ఎందుకు పోతుంది? అన్నం ముద్దను కంచంలోంచి పైకే ఎందుకు లేపుతున్నాం? పైకి పోయిందే మళ్ళీ కిందికి ఎందుకు దిగి వస్తుంది? జీవాత్మ కింద నుండి పైకి, పై నుండి కిందకి. నోట్లోకి ఎత్తి పెట్టినటువంటి ముద్ద నములుకుంటూ కిందికి మింగడం ఏంటి? దీని రహస్యం కావాలా వద్దా? మరి ప్రతిదీ ముక్కలైనా ఏదైనా కింద నుంచి పైకి లేవడమే. పశువులైనా పక్షులైనా ప్రతిదీ కింద నుంచే పైకి ఎందుకు? పైనుంచి కిందికి ఎప్పుడు వచ్చింది? పక్షులలో గుడ్డు పెట్టినప్పుడు పైనుంచి కిందికి వచ్చింది, అందుకే ఇక పిల్ల తయారై ఎదుగుతూ పైకి లేస్తుంది. విత్తనం వ్యవసాయదారుని చేతి నుంచి భూమిలోకి వచ్చింది, అందుకే మొలకెత్తుకుతూ పైకి లేస్తుంది. జీవుని ఆవాగమనం. ఇది రహస్యం. ఇది పట్టుకోవాలి. ఇది ఎప్పుడైతే పట్టుకుంటారో, ఈ అనుభవం ఎప్పుడైతే చెప్తుంటారో అప్పుడు సాక్షాత్కారం అవుతుంటుంటారు. ఈ కింది నుంచే మనం కూర్చుండేది ప్రతి కంచం కిందనే ఎందుకు పెట్టుకుంటాం? ఈ పశువుల్లాగా బఫెలో సిస్టమ్, పశువుల్లాగా చేతులు పట్టుకొని తినడము, అది ఎంతవరకు సమంజసం? మలమూత్రాలు కూర్చుండి ఎందుకు చేయాలి? నిలబడి ఎందుకు చేయకూడదు? మనం పడుకోవడానికి కిందనే కూర్చుండి ఎందుకు? పైన భూమి పైన ఎందుకు పడుకోలేము? భూమి మీదనే ఎందుకు పడుకోవాలి? కూర్చోవడానికి కిందనే ఎందుకు కూర్చో ఉండాలి? లేచేటప్పుడు పైకి ఎందుకు లేవాలి? ఇది ఈ కోణంలోకి రావట్లేదు. ఇదంతా ఓం ప్రకాష్ కి కనిపిస్తుందా? మీ జీవితాలలో లేదా? చెప్పండి.
అందరి జీవితాల్లో ఉంది. భగవంతుడు మనకు కావలసిన రహస్యం అంతా మన జీవితంలోనే ఇమడ్చి మనల్ని నటింపజేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. కానీ కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరిస్తేనే కనువిప్పు అవుతుంటది. కళ్ళు తెరిస్తే అవుతుందా, తెరవకుండా అవుతుందా? కళ్ళు తెరిస్తేనే అవుతుంది. తెరవడం అంటే ఏంటి? కళ్ళు తెరవడం అంటే ఏంటి? జ్ఞానాన్ని పొందడం, అనుభవాన్ని చూడడం, అనుభవంతో తెలుసుకోవటం. దినచర్యను మన ప్రతి కదలికలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అదే తెలుసుకోవడమే కనువిప్పు. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ఇంట్లో జరగదు, హిమాలయాల్లో జరుగుతుంది అంటే అందరూ ఇల్లు విడిచిపెట్టిపోతుంటే మరి ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం ఏమి కావాలి? మిగతా వాళ్ళైతే వర్ణాశ్రమ ధర్మం కుంటుపడిపోతుంది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నది అర్థం కానటువంటి మత సంప్రదాయాల వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు మస్జిద్కి వెళ్తున్నారు, వీరు గుడికి వెళ్తున్నారు. కానీ వైదికం ఏమంటున్నది? నువ్వు ఎక్కడుంటే అక్కడే. ఎక్కడుంటే అక్కడే అంటే అక్కడ మన అనుభవాన్ని చూడాలి. అనుభవంలోనే ఆత్మ సాక్షాత్కారం ఉంది, పరమాత్మ సాక్షాత్కారం ఉంది. అంతే. గురువు చెప్పే మాటల్లో లేదు, వేద శాస్త్రాల్లో లేదు, ఖురాన్లో, బైబిల్లో ఇంకెక్కడ లేదు, మన అనుభవంలో ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు గుడికి వెళ్తున్నారండి. గుడికి వెళ్ళినప్పుడు తృప్తి కలుగుతుంది. గుడికి వెళ్ళిన దేవుని దగ్గర తృప్తి కలుగుతుంది, కానీ అనుభవం చూసుకోవడం వాళ్ళకి తెలియకనే అనుకుంటున్నాను నేను. ఆచార్య గారు చెప్పి సామాన్య విషయమే ఆచార్జీ, మీరు చెప్పింది మీరు ఇంతలో వెళ్ళారు. సామాన్య విషయం కాదు కదా. ఋగ్వేదం 10వ మండలం సూక్తం పేరు గుర్తొస్తలేదు, మంత్రాన్ని పెడతాను ఇవాళ, మళ్ళీ పెడతాను. ఇదివరకు కూడా చాలాసార్లు పెట్టాను. సా దర్శత రిషిర్ అతిథిర్ జనం జనం వనే వనే. నువ్వు వనములో ఉండు, ప్రతి ఇంట్లో ఉండు, ఎక్కడైనా సరే, గృహే గృహే వనం వనం జనం జనం. ప్రతి ఒక్కరి దగ్గరికి తాను స్వయంగా వస్తున్నాడు. విజయలక్ష్మమ్మ గారు ఆ మంత్రం చూడండి, దాంట్లో సా దర్శత అతిథిర్ గృహే గృహే వనే వనే జనం జనం. ప్రతి ఒక్కరి దగ్గరికి అతను వస్తున్నాడు, వచ్చి పలకరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఈ పలకరించే వ్యక్తులలో ఆ పరమాత్మ ఉండి మన దగ్గరికి వచ్చి మనల్ని పలకరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. పశువుల దగ్గరికి వెళ్ళి వాటి పేడ తీయడం, వాటికి నీళ్లు పెట్టడం, గడ్డి వేయడం, వాటిని రక్షించడం, పక్షులకు దాన వేయడం, ఇదంతా చేస్తున్నటువంటిది పరమాత్మనే. ఓ మాజాది, ఆ చీమలు ఉండి చక్కెర పోస్తారు దగ్గర పుట్టలో పోయి. అంతే కదా. అక్కడ పోయి మునిగారు పుట్ట దగ్గరికి పోతున్నారు. భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, తింటూ ఆ లడ్డు ముక్క పడిపోయినా, అన్నం మెతుకు పడిపోయినా కొద్దిసేపటికి అక్కడికి చీమలను పంపిస్తున్నాడు. బాలరాజు గారు చూస్తున్నారా? ఆ చీమలను ఎవరు పంపిస్తున్నారు అక్కడికి? పరమాత్ముడు. అన్నమును సంగ్రహింపజేస్తున్నాడు. పప్పులు, బియ్యం ఏదైనా పడిపోతే శ్యామలయ్య గారు వస్తాయా లేవా చీమలు అక్కడికి? ఓ మాచారి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా గాని కూడా, ఇంట్లోనే ఉన్నా, వనంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గాని కూడా అవన్నీ పాటించాలి. అనుభవపేతంగా చూసినప్పుడే సాక్షాత్కారం అవుతుంటది. లేదంటే ఇది కాలక్షేపం, మనోరంజనం అవుతుంటది. సరే, రేపటి నుంచి కొద్దిగా అనుభవపేతంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముందుకు పోదాం. ఇదంతా ఎలా అనిపిస్తున్నది అంటే, మాతోటే చేపిస్తున్నారు కానీ మీరు చెప్పరేంటి అన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. రోజు నేనెవరిని నువ్వెవరు అనేటువంటి ప్రసంగం మాతోటే చెప్పిస్తున్నారు, రోజు మీరు చెప్పరా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మాకు అనుభవం ఉండదు కదా ఆచార్య. అదే అనుభవం మన నవ్వించడానికి మనోరంజనంగా అంటున్నాను.
సరే. ఆచార్య గారు నిన్నటి ప్రసంగంలో గొంతులో అన్నం తీసుకున్నట్లు అనుభవంలో అనుకోవాలి అని అంటున్నాం కదా, అది తినందే శక్తి ఎట్లా వస్తుంది ఆచార్య గారు? సమాధానం ఎవరు చెప్తారు? 1-2 మాటల్లోనే చెప్పగలగాలి. ఏమిటి అది ప్రశ్న ఏమిటి? అన్నం తినకుండా శక్తి ఎలా వస్తుంది? ఇప్పుడు మనము ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకొని నములుకుంటూ మింగుతున్నాం కదా, మింగితేనే మనకు శక్తి వస్తున్నది కదా. ఇప్పుడు కంటకు ఉపేక్షిత్ పిపాస నివృత్తి అని పతంజలి ఏదైతే సూత్రం రాశాడో దాని అర్థం ఏది చెప్తున్నారో, మరి అన్నం తినకుండా శక్తి ఎలా వస్తుంది? కంఠమునందు కిందకపోయి మనం తిన్నప్పుడు ఎలా అనుభవం పొందుతున్నామో దాన్ని గుర్తించాలి అని అంటే ధ్యానంలో. వినండి అమ్మగారు, కాలక్షేపం కాదు, మీరు చెప్పేది పరిణామాన్ని చెప్తున్నారు. ఆ పరిణామమే వారు కూడా అడుగుతున్నారు, కానీ చెప్పేటువంటి విధానం వేరు. శ్యామలయ్య గారు, స్వర్గంలో ఉన్నప్పుడు ఈ దేహం లేదు, పంచమహాభూతాల సంయోగానికి వస్తున్నప్పుడు ఈ దేహం లేదు. ఆ దేహం నుండి వస్తున్నప్పుడే ఈ పంచమహాభూతాల సంయోగానికి వస్తున్నప్పుడు, వృక్ష వనస్పతి అన్న ఔషధులలోకి వస్తున్నప్పుడు, అన్నముగా మన కంచంలోకి వచ్చినప్పుడు, మనం తింటున్నప్పుడు ఈ శక్తి అనేటువంటిది ఏంటి? వలవండి, శక్తి అనేటువంటిది ఏంటి? ఈ శక్తి అనేటువంటిది కనబడే రూపం కాదంట. అన్నము, ఈ వరి, గోధుమ, అరటి, మామిడి, కొబ్బరి, ఈ జామ, ఈ కనబడే పదార్థము ఆహారం కాదంట. కనబడే రూపమును కనబడే ఈ దేహముతోటే ఒలిసి మలమూత్ర రూపంలో కనబడేటట్టుగా విసర్జింపజేస్తున్నాడు. కనబడని అన్న రసము రక్తముగా, రక్తం మాంసముగా, మాంసము మజ్జగా, మజ్జ మేధగా, మేధ అస్థిగా, అస్థి ఈ శుక్రముగా, ఈ యొక్క శుక్రము నుంచి ఆ శుక్ర కణమునే గర్భాధానములో పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి వెళుతుంది. ఇక ఇది సత్యమా అసత్యమా అనేది అనుభవపేతంగా తెలుసుకునేటప్పుడు, మనం పుట్టేటప్పుడు, ఎవరు పుట్టేటప్పుడైనా కూడా పురుష శరీరం నుండి స్త్రీ శరీరానికి ఒకే ఒక్క జీవాత్మ వస్తుంటది. పురుష శరీరంలో ఎన్నో లక్షలు కోట్ల జీవకణాలు ఉన్నా దాంట్లోంచి ఈ స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి అండము అనేటువంటిది పురుష శరీరం నుండి వచ్చినటువంటి అన్నిట్లో బలవంతమైనటువంటి బలిష్టమైనటువంటి ఒకే ఒక్క జీవకణాన్ని తీసుకెళ్తుంటది. అటువంటిది ఆ రూపకంగా ఆ ఒకే ఒక్క జీవాత్మతో ఎదిగినటువంటి ఈ స్త్రీ పురుష దేహము మరి తన సంతానాన్ని కనేటప్పుడు ఈ 2, 3, 4, ఈ ముస్లింలు అయితే 10 మంది ఇట్లా ఎవరైతే కంటున్నారో ఆ జీవాత్మలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అంటే ఈ యొక్క అన్నం ద్వారా వస్తుంది. కాబట్టి ఆ అన్న ఔషధుల ద్వారా వస్తున్నప్పుడు ఈ అన్నము అనేటువంటిది కనబడేటువంటిది. మనం ధాన్య భండాగారంలో ఏకత్రితం చేసి పెట్టుకుంటాం కదా, నింపి పెట్టుకుంటాం కదా, సంవత్సరం అంతా అయ్యేంతగా. అవసరం ఉన్నప్పుడు దుకాణం నుంచి తెచ్చుకుంటాం కదా, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇవన్నీ తెచ్చుకుంటాం కదా. దాంట్లో నిల్వ ఉన్నటువంటి జీవతత్వము మీరు ఎన్నోసార్లు టీవీలో వచ్చింది, దినపత్రికలలో చాలా సార్లు వచ్చింది. ఏంటంటే మన శరీరం అంతా పురుగుల పుట్ట. ఈ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ప్రజలంతా అణువు అవయవాలు, భగవంతుడు ఆత్మ. ఇదే సృష్టి. ఇక మన దేహంలోకి వస్తే శరీరంలో ఉండేటువంటి అణు మాంస కణం సెల్స్, ప్రతి ఒక్క సెల్స్ ఇవన్నీ కలిస్తేనే అవయవాలు తయారవుతుంటాయి. అవయవాలతోటే ఈ దేహం తయారవుతుంటది. దేహంలో దేహి ఆత్మ. దేహి అనేటువంటిది పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి వస్తున్నటువంటిది దేహి. ఈ యొక్క అణు రూపంలో, సెల్స్ల రూపంలో, కణ రూపంలో ఈ యొక్క మాంసపిండం ఈ ముద్దగా, ఈ శరీరముగా, అవయవాలతో శరీరముగా ఏర్పడుతున్నటువంటిది. ఇది స్థూల రూపం, కనబడే రూపం, నశించే రూపం.
మన దేహమును ఏ రకంగానో అదే రూపకంగా విత్తనము నాటుతున్నటువంటి వ్యవసాయదారు నుండి విత్తన రూపం వస్తే ఆ విత్తనాన్ని తడిపి ఉబ్బించి మొలకెత్తింపజేసి ఆ మొలకను పైకి తీసుకురావడానికి ఈ విత్తనం అనేటువంటిది దాంట్లో కనుమరుగైపోతుంటది. కనుమరుగైపోయి తన వంశాన్ని ఉత్పత్తి చేస్తుంటదా, లేదంటే అదే విత్తనం వస్తుంటదా? 2 రకాలుగా చూపిస్తున్నాడు దేవుడు. ఒకటేమో విత్తనం నుండి వేలరై విత్తనం లోపలుండి మొలకను మాత్రమే పైకి తీసుకొస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వేలు పైకి ఉండి విత్తనాన్ని లేపి చూపిస్తున్నాడు. చిక్కుడుగా విత్తనాలు ఇట్లా వరి ఏమో విత్తనం కింద ఉంటుంటది, మొలక పైకి వస్తుంటది. ఈ చిక్కుడు విత్తనాలు అనేటువంటివి ఏంటంటే ఈ విత్తనాన్ని పైకి లేపి ఆ విత్తనాన్ని పగలగొట్టి పప్పు బద్దలు ఇట్లా పక్కన పెట్టేసి దాని నుంచి మొలక చింతగింజలు ఇట్లా వచ్చేటప్పుడు చూసారా లేదా? చింతగింజలు, పల్లీలు, అది రహస్యం. పైకి వస్తుంటాయి. ఒకదాని విత్తనమేమో కింద ఉంచి చూపిస్తున్నాడు, ఇంకొక దాని విత్తనమేమో పగలగొట్టి ఆ పప్పు బద్దల్లోంచి ఆ మొలక తెప్పించి చూపిస్తున్నాడు. గమనిస్తున్నారా లేదా బాలాజీ గారు? ఇదంతా భగవంతుడు ఏదున్నా కూడా మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. కాబట్టి దీంట్లో దాపరికం ఏమీ లేదు, అనుభవోపేతంగా తెలుసుకోవాలి. కింద నుండి వచ్చే విత్తనాలు అంటే ఆచార్య దుంపలు ఒక్కటే కదా అన్ని భూమి నుండి. ఏమంటారు? అదే ఇప్పుడు పైన విత్తనాలన్నీ పైనుండే చెట్టు పెరిగి పైనుండే వస్తున్నాయి ఇప్పుడు చిక్కుడు కానీ ఇవన్నీను. కానీ కింద నుండి వచ్చే విత్తనాలు అంటే దుంపల ద్వారానేనా? అమ్మగారు కింద నుండి వచ్చేటువంటి మీరు ప్రసంగాన్ని అర్థం చేసుకోలేదు, ఎక్కడికో తీసుకో. అవి పప్పు పద్దలు బయటికి వస్తాయి, వేరు కిందికి పోతుంటదమ్మా కొన్నిట్లా. విత్తనం నశించి మళ్ళీ విత్తనం పైన వస్తుంది. అది అర్థమైంది. నశించి మళ్ళీ విత్తనం పైన వస్తుంది. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? చక్కెర వెంకటయ్య గారు ఇన్నాళ్ళకు వచ్చారు ఆన్లైన్ లో, పట్టుకుంటున్నారా లేదా? ఇదంతా రహస్యము విప్పి చెప్తున్నాడు. ఇప్పుడు శ్యామలయ్య గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేహము లేని స్థితిలో దేహరహితంగా ఇంద్రియాల రహితంగా స్వర్గంలో ఆత్మ ఏ రకంగానైతే ఉన్నదో, ఈ దేహము విడిచిపెట్టి ఇచ్చా అని పోయేటప్పుడు, చనిపోయేటప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అప్పుడు శక్తి సామర్థ్యాలతో లేదా ఆత్మ, లేకపోతే ముందుకెలా వెళుతుంది? ఇది అంతా ఈ కనబడే అన్నము అనేటువంటిది స్థూల రూపం కాబట్టి దేహానికే పరిమితం. ఈ సాక్షాత్కార ప్రకరణం దేహాతీతమైనటువంటి అనుభూతి. శ్యామలయ్య గారు, దేహాతీతమైనటువంటి అనుభూతిని పొందడానికి ఈ స్థూలం అక్కర్లేదు. ఆ స్థూలం ఎందుకోసం అక్కర్లేదంటే, ఈ అన్నపానీయాలు ఎందుకోసం అక్కర్లేదంటే, ఈ స్థూలమైనటువంటి అన్నపానీయాలు మలమూత్రాలు తయారు చేస్తున్నాయి. మలమూత్రాలు తయారు చేస్తుంటే ఆ వికారాన్ని వదలడానికి వెళ్ళాల్సి వస్తుంది, సమాధిలోంచి లేవాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ సమాధి స్థితిలోకి రావాలంటే కొంత కాలక్షేపం అవుతుంది. ఆ కాలక్షేపంతో మనం మరుగున పడిపోతున్నాం. అందుగురించి మనల్ని మనం ఉద్ధరించడానికి భగవంతుడు ఈ అన్నం స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని. మొదట అడుక్కునేటువంటి వ్యవస్థ చూడండి, అడుక్కునేటువంటి వ్యవస్థ. అయంత ఇధ్మ ఆత్మా జాత వేదస్తే నేజ్యస్వ వర్ధస్వ దవర్ధయ చాస్మాన్ ప్రజయాప పశుభిర్బ్రహ్మవర్చసేన నా అన్నాద్యేన సమేధయా స్వాహ. ఇది అడుక్కునేది. ఇక తిరిగి ఇచ్చేటువంటిది స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమానీన్ బిజానాం ఆయు ప్రాణం ప్రజాం పశూన్ కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. అర్థమవుతుందా? ఇది అయంత యుద్ధ బాల్య దశలో
గర్భములో ఉన్నటువంటి స్థితి నుంచి పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ఒళ్ళో కూర్చుండి తాను ఉపనయన సంస్కారం అయిన తర్వాత గురువు యొక్క సాన్నిధ్యంలో కూర్చుండి అయంతయుధ్మ, పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు అయంతయుధ్మ. ఈ అయంతయుధ్మతో అడుక్కున్నటువంటి పొందినటువంటి ఈ భిక్షయే గృహాశ్రమంలో వినియోగించుకోవడం. భార్యగా, సంతానముగా, ఇల్లుగా, సంపదగా, ధన ద్రవ్యం, ఈ పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, గురువుతో నేర్చుకున్నటువంటి విద్య, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మవర్చస్సు, ఇవన్నీ గృహాశ్రమంలో సద్వినియోగం చేయడం. ఆ తర్వాత మళ్ళీ 50 ఏళ్ళు నిండిన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత, శరీరం ముడతలు పడిన తర్వాత, వెంట్రుకలు తెల్లబడిన తర్వాత వానప్రస్థం, గృహాశ్రమాన్ని విడిచిపెట్టి ఈ గృహాశ్రమాన్ని విడిచిపెట్టడం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. మరొక రూపం, పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరగని ఆ పాట. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పిల్లలు దేవుడు, ఈ దేవుడు పిల్లల రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క వారి సంపదనంతా పిల్లలలో పంచిపెట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకోజేస్తున్నాడు. ఇదే మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. వెలుగుతుందా? అర్థమైంది స్వామి. అర్థమవుతుంది కదా. ఇది ఈ రకంగా అందరి చేత వదిలింపజేస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. పుట్టుకతోటి వంశ పరంపరానుసారంగా తల్లిదండ్రులు, తాత ముత్తాతలతోటి ఆ వంశ పరంపరంగా సంపదనంతా మనకి ఇస్తున్నాడు. చివరికి మన నుండి తీసుకుంటున్నాడు. మురళి గారు దూరం ఉండొద్దు, మీరు పక్కన కూర్చుండాలి, మీరు ఈ విషయాన్ని పట్టుకోవాలి లోతుగా. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? బాలాజీ గారు పట్టుకుంటున్నారా? ఒక విషయం ఇప్పుడు ఒక విషయం అండి, ప్రజలందరూ కూడా అక్కడ పోయి తృప్తి పడుతున్నారు, భగవంతుడు ఉన్నారని తెలుసు, కానీ లోతైన అర్థం వాళ్ళకి ఈ ఒక్క విషయం తెలవడం లేదు. ఇక వాళ్ళకి తెలుస్తుందా లేదా అది పక్కన పెట్టండి, ముందు మనం తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంది మనమే తెలుసుకోవట్లేదండి. మనం గ్రహించాలి, వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళకి తెలుస్తుందా లేదని. భగవంతుని అనుగ్రహం కొందరికే కలుగుతుంటది. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వారిని మాత్రమే ఇటువంటి రహస్యాలను చెప్పడానికి నిద్ర నుంచి లేపి ఈ బ్రహ్మ ముహూర్తంలో కూర్చుండబెట్టి విషయాలు బోధిస్తున్నాడు అంటే మన మీద విశేషమైన కృప ఉన్నదా లేదా భగవంతుంది? మరి మన జీవితాన్ని ఇది ఏమంటారు, జీవితాన్ని ఆగం చేసుకొని వాళ్ళకు దొరకట్లేదు, వాళ్ళకు కలగట్లేదు, వాళ్ళకు మంచిగా అయితే బాగుండు, వాళ్ళు మంచిగా అవుతారా కాదా అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు మనమైతే కావాలి కదా. అందు గురించి ఒకరి గురించి కాదు, ముందు మన గురించి చూసుకోండి, మనం గురించి చూసుకోవడం మనకు కావాలి. ఎవరైతే కష్టపడుతుండ్రో వాళ్ళకి ఫలితం దక్కాలి. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికి దక్కదు స్వామి, అది మోసం, గుర్తుపెట్టుకోండి. ఇష్టపూర్వకం ఆగవమ్మా. శ్యామలయ్య గారు తన ఇష్టపూర్వకంగా వచ్చాడా తన మనవడు పంపిస్తే వచ్చిండా? లేవు తాత లేవు, వినుపో. అది ఓంప్రకాష్ చెప్తున్నాడు, 2 మాటలు విను అని. మనవడు పంపిస్తే వచ్చారా, మీ కోడలు పంపిస్తే వచ్చారా, కొడుకు పంపిస్తే వచ్చారా? ఇష్టపూర్వకం. ఇష్టపూర్వకంలోనే సహజత్వం ఉంటది. కష్టపడే దాంట్లో అయిష్టత, బలపూర్వకంగా ఏదో పీడవని ఇది రమ్మన్నారు వచ్చిన అని ఇది పట్టి పంగనామాలు పెట్టేటువంటి. బాలాజీ గారు దిక్కులు చూడదు, ఎవరు చెప్తే వచ్చారు, మీ మనవడా, అల్లుడా, కూతురా, ఎవరు? ఇష్టపూర్వకంగా. ఈ ఇష్టపూర్వకంగా సహజత్వం వస్తుంటది, ఆనందం వస్తుంటది, పులకరింతు పరమానందం వస్తుంటుంటది. ఓ మాజాడి, అన్నం తినమని ఎవరు చెప్తారు? ఇష్టము, తనతోటే ఇష్టంతోటే. ఉండండి మునిగారు, ఈ ప్రకరణం వేరే వరకు అన్నం తింటారు కదా. ఉండండి, ప్రకరణం వేరే వెళ్తుంది. శ్యామలయ్య గారి ప్రశ్న ఇంకా స్పష్టం కాలేదు. ప్రశ్నకు సమాధానం, కనబడే రూపము కాదు,
కనబడే రూపంను ఒలిచేసిన తర్వాత అన్నరసముతోటి ఏ శక్తి ఊర్జ అయితే మనకు తయారవుతుందో దానినే ఈ ఉద్గీత ప్రాణాయామం. ఈ రోజుల్లో ఇప్పుడు రావట్లేదు కదా ఈ మధ్య మీరు ప్రాణాయామం చేయించాలి, దాంతో బ్రహ్మచర్యం. అందుకే భగవంతుడు మన జీవితాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలి అని అంటే మన శరీరానికి శ్రమ పెట్టాడు. స్త్రీలకేమో ఇంటి పనులన్నీ, పురుషులకేమో బయట పనులన్నీ. శరీరం తోటి శ్రమ చేసి అలసిపోవాలి. ఎంత శ్రమ చేసి అలసట గొలిపిస్తే అంత ఊర్జ శక్తి వస్తుంటది. జయమ్మ గారు కనబడుతుందా? వాటికైనా చూస్తున్నారా? అందుకని ఈ యొక్క ఊర్జ శక్తి అనేటువంటిది మనం దేహాన్ని ధరించినప్పుడు, దేహమే నేను అనుకున్నప్పుడు, ఈ దేహమే సర్వస్వం అనుకున్నప్పుడు ఆహారం అవసరం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, దేహమే నేను, ఈ దేహానికి ఈ ఆహారం అనేటువంటి కనబడే రూపం మీద ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, కనబడే రూపానికి ప్రాముఖ్యత ఇస్తే, ఈ ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు మలమూత్రాల గురించి విసర్జించడానికి ఈ సమాధి నుంచి లేవాల్సి వస్తుంటది. ఆ సమాధిలో నువ్వు లేవకూడదు, సాక్షాత్కారం పూర్తిగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ విఘ్నాలను వదిలేయాలి. ఈ విఘ్నాలకు కారణం అన్నము. అందు గురించి నీకు కావాల్సింది తృప్తియా అన్నమా? తృప్తి కావాల్సింది. ఆ తృప్తిని పొందింపజేస్తున్నాడు పతంజలి మహర్షి ఇక్కడ. అట్లాంటప్పుడు ఈ నా శరీరం కూడా నశించిపోతుంది స్వామి. శరీరం నశించదు. శరీరం ఎప్పుడు నశిస్తుంది అంటే శరీరం మీద మనం ఆశ్రయించి ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కథ చెప్పుకున్నాం కదా ఇందాక, చెట్టు మీద తండ్రి కూర్చున్నాడు, మరి వాడు గొడ్డలు తీసుకొని వస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పేసి తండ్రి దిగాలి కదా, చెట్టు దిగలేదు, చెట్టు మీదనే ఉన్నాడు, ఆ పండ్లు తెంపుకుంటే తినుకుంటూ ఉన్నాడు. కొడుకు చెట్టు కొట్టాడు, ఆ చెట్టు పడిపోగానే చెట్టుతో పాటు తండ్రి పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. దానికి ప్రతిక్రియ చేస్తున్నాడు, అదే నేను చెట్టు కొట్టావు ఎందుకు అని చెప్పేసి కొడుకును కొడుతున్నాడు. అందుకని ఈ అన్నము అనే రూపాన్ని ఆశ్రయించినప్పుడు, అన్నము అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, అన్నముకే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేహం గురించి దేహం నేననేది తెలుస్తుంటది. దేహం నుంచి దేహిని చూపించడానికి, దేహం నుంచి దేహి యొక్క అనుభూతిని పొందింపజేయడానికి తృప్తి. ఇప్పుడు ఏ అసంతృప్తితోటైతే జీవాత్మ స్వర్గం నుండి వచ్చిందో ఆ అసంతృప్తిని అంతా ఈ యొక్క సంధ్యోపాసన అంగస్పర్శ మార్జన మంత్రాల్లో ఇదంతా దేహంను ఒలవడం, అనుబంధాలను ఒలవడం, ఇంద్రియాల సంబంధాన్ని ఒలవడం, ఇంద్రియాల ఆసక్తిని ఒలవడం, ఒలిసిన తర్వాత దేహిని మాత్రమే శుద్ధముగా చూపించేదే అక్రియ ధ్యానం. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? వరలక్ష్మమ్మ గారు పట్టుకోవాలి, నిద్రపోవద్దు. ఈ శ్యామలయ్య గారు, అక్రియ ధ్యానంలో వాక్ మాట్లాడే ముందు స్థితి నుంచి మాట్లాడని స్థితికి, తినేటువంటి స్థితి నుంచి తినకుండా ఉండేటువంటి స్థితి, ఏది ఎక్కువ ఉన్నదో చూడండి. భగవంతుడు మనకు అభ్యాసం చేయిస్తున్నటువంటిది. మనం పని చేసేటువంటి స్థితి, పని చేయకుండా ఉండేటువంటి స్థితి, మేల్కొన్నటువంటి స్థితి, నిద్రపోయినటువంటి స్థితి, ఏదెక్కున్నది. మనం కొట్లాడే స్థితి, కొట్లాడకుండా ఉండేటువంటి స్థితి, నవ్వే స్థితి, నవ్వకుండా ఉండేటువంటి స్థితి, నడిచే స్థితి, నడవకుండా ఉండేటువంటి స్థితి, ఏదెక్కున్నది? నడవకుండా ఉండే స్థితి ఎక్కుంది. మరి అంటే దాని అభిప్రాయం ఏంటి? తినేటువంటి స్థితి, తినకుండా ఉండేటువంటి స్థితి, తినకుండా ఉండే స్థితి ఎక్కుంది. విసర్జించే స్థితి, విసర్జించకుండా ఉండేటువంటి స్థితి, విసర్జించకుండా ఉండే స్థితి ఎక్కుంది, విసర్జించే స్థితి తక్కువ. అది ఓంప్రకాష్ చెప్పే మాటలతో అంటున్నారా, మీ అనుభవంతో చూస్తున్నారా? కూడా అంతే జరుగుతుంది. అనుభవమే గొప్పది. అనుభవంతో ప్రతి ఒక్కరికే, మరి మీకు మాకే ఓంప్రకాష్ కు శ్యామలయ్యగా చూపిస్తున్నాడా, దేవుడు అందరికి చూపిస్తున్నాడా? అందరికి చూపుతున్నాడు, అందరికి అవే చూపుతున్నాడు. ఇప్పుడు లక్ష్మమ్మ గారి సందేహం ఏంటంటే, వాళ్ళకు కలగట్లేదు, వాళ్ళకు ఈ జ్ఞానం లేదు అని వారు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూర్చుండి ఈ విషయాన్ని పట్టుకోకుండా. ఇప్పుడు వారికి సమాధానం ఏంటి? భగవంతుడు సూర్యుని వెలుతురు అందరికీ ఇచ్చాడు,
భగవంతుడు శ్వాస తీసుకోమని ఈ యొక్క గాలిని అందరికీ ఇచ్చాడు. భగవంతుడు అశుద్ధమును శుద్ధి చేసుకోమని నీటిని అందరికీ ఇచ్చాడు. భగవంతుడు అందరినీ తల్లిదండ్రుల సంరక్షణలోనే పుట్టిస్తున్నాడు. పశువులను, పక్షులను, మనుషులను అందరినీ. భగవంతుడు అందరినీ గురువు యొక్క సాన్నిధ్యంలోనే జ్ఞానోదయం కలిగిస్తున్నాడు అక్షర జ్ఞానంతో. అవునా కదా విజయలక్ష్మమ్మ గారు? అది అవునాచార్యజీ, అవును. అందరికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వాళ్ళకు కలగట్లేదు అని అంటే అది వాళ్ళు మేల్కొనట్లేదు కదమ్మ గారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే కడుపులో ఆకలి ఉన్నది, చెట్టు మీద పండు ఉన్నది. ఆకలి ఉన్నవాడికి ఎక్కరాదు, ఎక్కించే వారికి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కించేవారు ఎంతవరకు ఎక్కిస్తారు వాళ్ళని లేపి చెట్టు పైకి? ప్రయత్నం చేయాలి. అందినంత వరకు కాదు స్వామి, వాళ్ళ బరువును మోసేంత వరకే లేబట్టగలుగుతాం, పండు వరకు చేర్పించలేం మనం. తర్వాత వాళ్ళు స్వయంగా వెళ్ళాలి అక్కడికి. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? చెట్టును ఎక్కించేది ఎక్కడ దాకా ఎక్కిస్తాము? వాళ్ళ ఎవరినైతే ఎక్కిస్తున్నాం వాళ్ళ బరువును మోసేంత వరకు మనం లేపగలుగుతుంటాం. ఆ తర్వాత వాళ్ళు స్వయంగా వెళ్ళాల్సిందే. అందుకే ఈ రహస్యం తొందరగా అర్థం కావడానికి చెప్తుంటాను ఏంటంటే, గుర్రమును నీటి వరకు తీసుకెళ్తాము, మేత వరకు తీసుకెళ్తాము, కానీ ఆ మేతను మనం తినిపించలేము, ఆ నీటిని మనం తాగించలేము. తాగిస్తామా? తాగించలేమా? అది రహస్యం. ప్రభాకర్ గారు, విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా విషయాన్ని? పట్టుకుంటున్నాం ఆచార్యజీ, తెలుసుకోండి. అందుకని అనుభవోపేతంగా చూడాలి, అనుభవాన్ని పెంచుకోవాలి. ఈ రోజు చెప్పేటువంటి ఈ మాటలు ఏంటంటే విన్న మాటలే, రికార్డింగ్ ను వినుకుంటూ చూస్తున్నారు. సువర్తలమ్మ గారు, రికార్డింగ్ వింటే కాదు, అనుభవంతో చూడాలి. అనుభవంతో చూసినప్పుడే మార్పు వస్తుంది. జయమ్మ గారు, అనుభవాన్ని మన వంట వండిస్తున్నప్పుడు చేత్తో పట్టుకుంటున్నప్పుడు ఈ పట్టుకో అన్న శబ్దానికి అర్థం చెప్పండి. ఇందాకనేమో చెట్టు పైన ఉన్నది, పైన బ్రికుటి స్థానం గురించి ఇదంతా చర్చ జరిగింది కదా. ఇప్పుడు పట్టుకో అన్నదానికి పట్టుకో అన్నదానికి ఏందనంటే, ఈ యొక్క శిరస్సు యొక్క వెన్నెముక, ఈ ఏమంటారు దాన్ని, కపాలం కింది వెన్నెముక, దాన్ని ఇంకోటి ఏమంటారు కదా, మెడ భాగం, వెన్నెముక కింది భాగంలో ఈ కపాలం తోటి వెన్నెముక కింది భాగంలో ఓంప్రకాశ్ ఆధ్యాత్మిక దర్శనంలో ఈ చిత్రాలన్నీ పెట్టాడు. గరిటె యొక్క గరిటెను మనం వంట చేయడానికి గరిటె, యజ్ఞం చేయడానికి చెంచా, ఇవి పట్టుకుంటాం కదా. ఈ తల భాగమేమో పదార్థం కలిపేటువంటిది, మనము నెయ్యి ఘృతాహుతినిచ్చేటువంటిది తల భాగం. ఈ వెన్నెముక క్రింది భాగాన్ని పట్టుకునేది ఎక్కడ పట్టుకుంటారు? కుడుక వైపు పట్టుకుంటారా, తోక వైపు పట్టుకుంటారా? పట్టుకుంటాం. కాడ వైపు కాదు ముని గారు, తోక వైపు పట్టుకుంటాం. తోక అనేది ఈ పట్టుకోనేటువంటిది తోక, అది ఆత్మ కింద ఉన్నది, దాన్ని పైకి లేపాలి. అందుకే పట్టుకొని కలిపేటప్పుడు కుడుకని కిందికి దించి తోకని పైకి లేపుతుంటాం కదా కలిపేటప్పుడు. ఈ పట్టుకో అనే రహస్యం అంత దీంట్లోనే ఉంది. ఇది అవసరమేనా కాదా? అవసరమే. తింటున్నప్పుడు తినకుండా కానీ కూడా తిన్నట్ల అనుభవం కావాలి అని ప్రశ్న. తినకుండా కానీ తిన్నట్టు అనుభవం కాదు, తృప్తి కావాలి, అనుభవం వేరు. ఇప్పుడు అదంటే ఇప్పుడు మీరు శ్యామలయ్య గారు ఏంటంటే పగటి కళలు కనడం అంటుంటారు మీ భాష. పగటి కళల సందర్భం కాదు ఇది, అనుభవం తృప్తి కలగాలి. ఇప్పుడు గృహిణి దగ్గరికి వెళ్దాం కొద్దిగా, చూడండి.
పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ, ఒదిగినటువంటి స్త్రీ, భర్తను ప్రేమించే స్త్రీ, పిల్లలను ప్రేమించే స్త్రీ, తన జీవితాన్ని ప్రేమించే స్త్రీ ఏం చేస్తుంటది అని అంటే, ఉన్నది పిల్లలకు భర్తకు పంచి తాను తృప్తి పడుతుంటది. ఇది ఎక్కడి చోద్యం? చోద్యమేనా ఇది? అనుభవమా? ఆచార్యజీ. భగవంతుడు చూపించేది ఈ రకంగా. తల్లిదండ్రి పిల్లల కోసం పస్తులు పడుతుంటారు పేదరికంలో. సంపన్నులకు ఏది తెలియదులేండి, వాళ్ళంతా అది హాస్టల్లో వదిలేస్తుంటారు, చేతి ఖర్చులు ఇచ్చేసి వాళ్ళను చెడగొడుతుంటారు. సంపన్నులు డబ్బుమయం ఆచార్య, డబ్బులు చెడగొడుతుంటారు. కానీ ఇక్కడ ఒదిగిన వ్యక్తిత్వం చూపిస్తున్నటువంటిది భగవంతుడు. నీ దగ్గర లేనప్పుడు నువ్వు జీవించి చూపించు, ఇంకొకరి చెయ్యి చూపించకూడదు. మళ్ళీ ఇంకొకటి, మన బలహీనత కనపడకూడదు. అందుకే ఈ గృహిణి రూపంలో ఒదిగినటువంటి గృహిణి తాను మంచిలో తాగుతున్నా సరే, నీళ్లు తాగుతారా అండి బాబు, నా నీళ్లు తాగుతావా? తినేటప్పుడు కూడా తిన్నారా? వాళ్ళు తిన్నా కూడా సరే, అన్నం పెట్టమంటావా అని అడుగుతుంటది. మీరంతా స్వార్థపరులా పరమార్థపరులా? పరమార్థంగా మీది మీరే చూసుకుంటారా, ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఇతరుల గురించి ఏది మాట్లాడారు, ఎందుకు తయారయ్యారు? ఇతరులు చూసిన తర్వాతే తను అక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు తృప్తి అనేటువంటిది. శ్యామలయ్య గారి ప్రశ్నకు సమాధానం తృప్తి అనేటువంటిది. మనం సంతృప్తి పడితేనే, ఉన్న దాంట్లోనే సర్దుకోవడం తోటి, తృప్తితోటి ఈ జీవితాన్ని తరింపజేస్తున్నాడు. బాల్యంలో పుట్టే కంటే ముందు గర్భంలో, మునిగారు ఒక్క నిమిషం ఉండండి, ప్రసంగం వస్తుంది, మళ్ళీ వేరే ప్రసంగిస్తే ఇది రాదు. గర్భంలో ఉన్నప్పుడు నిరంతరంగా స్రావాలను స్రవింపజేస్తున్నాడు. తల్లి శరీరం నుంచి ఈ యొక్క పిండానికి ఆ పైపు ద్వారా నిరంతరంగా వస్తుంటది. ఏ రకంగా అయితే చెట్టు నుండి తొడిమెతోటి కాయకు వస్తున్నట్టుగా స్రావాలు నిరంతరంగా ఆగేదే లేదు. ఎప్పుడు అవసరం, ఏది అవసరం ఉంటే, ఎంత అవసరం ఉంటే అంత. పుట్టిన తర్వాత శిశువు చేత అడిగిస్తున్నాడు ఏడుపు ద్వారా. ఆ తల్లి అర్థం చేసుకుంటది, శిశువు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఆకలిస్తున్నట్టుంది. ఇక పాలు తాగిన తర్వాత కూడా ఏడిస్తే మలమూత్ర విసర్జన చేయాలేమో, నిద్రపోవాలనేమో, పండుకోవాలనేమో, అవన్నీ అనుభవపేతంగా. ఇంకా ఏడిస్తే దోమలు కరుస్తున్నాయేమో, ఇంకా అది అదంతా చూసుకోండి. అందుకని భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో మనకి ఇక్కడ అనుభవపేతంగా ఉన్నది రహస్యం అంతా. ఈ దేహం తృప్తి, అన్నింటి వెనుక శ్యామలయ్య గారు, అన్నింటి వెనుక ఉన్నటువంటిది కేవలం తృప్తి. భోజనం ఎందుకు ఆపేస్తుంటారు, ఎందుకు చాలా అంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు? అయిపోయింది, కడుపు నిండింది కాబట్టి తృప్తి. ఇప్పుడు మీరు మీ కొడుకుల బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందరిని తీసుకొని తీర్థయాత్ర ఎందుకు పోయి వచ్చారు? పోనప్పుడేమో పోవాలి చూడాలని, చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తృప్తి పడే వచ్చారా లేదా? తృప్తి పడే. ఈ తృప్తియే ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది. కంఠకూపేక్షుత్పిపాస నివృత్తి. ఇక్కడ మింగడము ద్వారా, అన్నమును నమిలి మింగడము ద్వారా, పాలను పండ్ల రసాన్ని మింగడం ద్వారా ఆ మింగేటువంటి అనుభూతిని నువ్వు పొందినట్టయితే దేహానికి తృప్తి అనేటువంటిది లభిస్తుంటది. ఎటువంటి బలహీనత అనేటువంటిది రాదు. అట్లాంటి అనుభూతి పొందాలి. పొందినప్పుడే ఇది సార్థకం అవుతుంటది. సంతోషమే సగం బలం అనేది. సంతోషంతో సగం కాదు, సగం అంటే సగాన్ని విప్పండి ప్రభాకర్ గారు, సగాన్ని విప్పండి. ఎందుకు వచ్చిందని అంటున్నట్ల సంతోషం. సగం అని ఏంటంటే దేహమును పట్టించుకోవట్లేదు కాబట్టి, ఆహార పదార్థాన్ని కనబడే రూపాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి, ఆ కనబడని సగం బలం, అదే తృప్తి. అర్థమవుతుందా పుష్పమ్మ గారు, విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? అర్థమవుతుంది ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారు, సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేద్దాం.
సాక్షాత్కారాన్ని పట్టుకోండి. ఇదైతే ఈ ఎపిసోడ్ అయితే పదే పదే వినండి. విని అనుభవపేతంగా మాత్రం చెప్పాలి. అవకాశం ఇవ్వండి మునిగారు. వేరే మాటలు చెప్పిన వారికి వాళ్ళను ఆపేయండి. అప్పుడు కానీ జ్ఞానోదయం అవుతుంటది. మనం అనుభవాన్ని పెంచుకోవాలి. అనుభవాన్ని పెంచుకుంటేనే సాక్షాత్కారం అవుతుంటది. బాలరాజు గారు, ఇంకా మీరు బయట ఎన్ని రోజులు తిరుగుతుంటారు? లోపలికి రండి. ఈ సాక్షాత్కారం ప్రకరణంలోకి రండి. ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుంటుందో అప్పుడే జీవితం సార్థకం అవుతుంటది. వినడం కాదు, వినడం వేరు. అనుభవపేతంగా అనుభవాన్ని పెంచుకోవాలి, అనుభవాన్ని పంచాలి. ఈ పంచేటువంటి తత్వమే తల్లిదండ్రుల తత్వం, పంచేటువంటి తత్వమే గురువు యొక్క గురుత్వం. మీరు మీ దగ్గర ఉన్నటువంటి సంపదను పంచాలి. గురువుకు గురు దక్షిణ ఇవ్వాలి, పంచడం రావాలి. గురు పూర్ణిమ చెప్పేది అదే. సువత్సలమ్మ గారు అటు ఇటు చూడొద్దు. పట్టుకుంటున్నారా లేదా? పంచడం వస్తేనే బాధ్యత వస్తుంటుంటది, అనుభవం. ఓమాచార్య ధన్యవాదములు. నమస్తే. నమస్తే ఆచార్య ఓంపురి గారు ధన్యవాదములు. ఈరోజు మొత్తము ప్రవచనం అంతా అనుభవపేతంగా మనము ఏ విధంగా ఆత్మను తెలుసుకోవాలి, నిజ జీవితంలో అనేక రకాల ఉదాహరణలు. తృప్తి అనేది ఏ విధంగా వస్తుంది, పని చేసినాక వస్తుందా, చేయకముందు వస్తుందా, అది ఇక్కడ రహస్యం తెలుసుకోవాలి. ఆ తృప్తిని ఎవరైతే అనుభవపేతంగా తెలుసుకుంటారో వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారని చక్కగా వివరించారు. వారి ధన్యవాదాలు. అనంతరము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు 3 సార్లు వినండి. వింటే బాగా అర్థమవుతుంది. ఓం. ధన్యవాదములు. సువత్సలమ్మ గారు ఈరోజు వైద్య సందర్భం చేపిస్తారు. ఓం. మూల మంత్రాలకు చేయించడానికి టైం చాలా అయినట్టుంది. అమ్మగారు మీది సరిగా కూర్చోండి. అందరు ఎట్లా కనిపిస్తున్నారు నిండా, మీరు అట్లా కూర్చోండి. మంచిగా దగ్గర పెట్టుకోండి. శబ్దం మంచిగా వచ్చేటట్టుగా చూడండి. చేయించండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయించండి. తప్పు మాత్రం చేయనీయకండి. మ్యూట్ లో ఉన్నారు. ఓపెన్ చేశాను. అది సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్వీర్మయి శ్రీకి శ్రీతాం స్వాహ. ఓం శన్నో దేవి రవిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. क्रियाध्यान. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतलकरपृष्ठे, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. ఏడంతస్తుల అంతరయాత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. సఫలమైన వారు పరమేశ్వర మండలానికి తిరిగి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు అగమర్షణ మంత్రములతో పరమేశ్వరుడు సర్వదా సర్వత్రా జీవుల మనందరి పాప కర్మలను చూస్తున్నాడని
మనసును, ఇంద్రియాలను, బుద్ధిని అటువైపు పోనీయక, పాపకర్మలను పోనీయక, ఓం రితం చ సత్యం చ భీత తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్నవః సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహా. ఆచమన మంత్రం. ఓం సెన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రాలు. ఆ పరమేశ్వరుడే అన్ని దిక్కుల నుండి మనల్ని రక్షిస్తున్నాడని ఆత్మవిశ్వాసంతో ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి తిరస్తిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. ప్రదీచి దిక్కు వరుణోధిపతి పృదాకు రక్షితానమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. ఉదీచి దిక్కు సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం వోజంపే దద్మః. రూపస్థాన మంత్రాలు. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరి స్వాహా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండోసారి సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం
प्रब्रवाम शरदशतम् अधीनाः स्याम शरदशतम् भूयस्य शरदशता మళ్ళా ఆచమనం ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప తప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందుము కాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్తరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రఘుష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. हर ब्रह्मयज्ञ वैद्य संजोपासना समाप्त. ओम शांति शांति शांति. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. మీ అందరి గ్రూపులలో పంపండి, మీ దగ్గర ఉన్న గ్రూపులలో. ఇవాళ చాలా విశేషంగా వచ్చింది కాబట్టి. ఒక్క విషయం అర్థం కాలేదండి. ఇవన్నీ చేస్తూ మనం తృప్తి పడుతుంది దేవుడు అంటే, ఇంకా తృప్తి పడాలంటే ఈ ధ్యానం ద్వారా మీరు తృప్తి పడాలని చెప్పాలా, అనుకోవాలనా? అనుకునుడు కాదు, తృప్తి చెందడం. అనుకోవడం వేరు, చెందడం వేరు. ఇప్పుడు తృప్తి పడుతున్నాం కదా, రోజు కార్యక్రమాలు చేసి పాఠం ఇవన్నీ చేసి తృప్తి పడుతున్నాం. ఇంకా చెప్పలేకపోతున్నారు కదా. ఇప్పుడు వేరుగా కాదు, భగవంతుడు మన జీవితాన్ని ఎవరితోటైతే ముడిపెట్టాడో అందరితోటి కలిసి, మీ పిల్లలు ఒక చోట మీరు ఒక చోట ఉండడం, ఇది తృప్తి ఎట్లా అవుతుంటది? సరే, ఇక అందరి పాఠంలో చెప్పుకోవాలి. అందరికి అవసరమైన విషయం కాబట్టి, లోతైన విషయం కాబట్టి, అందరికీ ఉపయోగపడేటట్టుగా.